నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా నేను మీ సంపత్ కుమార్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు కిరీటం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో హిట్ అందుకున్న ఈ పంజాబీ భామ లౌక్యం పండుగ చేసుకో బ్రూస్లీ నాన్నకు ప్రేమతో సరైనోడు ధృవ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది ఆ తర్వాత ఆమె చేసిన స్పైడర్ మన్మధుడు చెక్ చిత్రాలు డిజాస్టర్లు కావడంతో తెలుగు మేకర్స్ ఆమెను పట్టించుకోవడం మానేశారు ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్ళిన ఆమె జాతకం మారలేదు బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ బగ్నానీతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్ను అలరిస్తూనే ఉంటుంది రకుల్ సోషల్ మీడియాలో ఏదైనా టాపిక్గా డిస్కషన్ ట్రోలింగ్ జరుగుతుంటే వాటిపై తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటుంది రకుల్ ఒక్కోసారి ఆమె చేసే కామెంట్స్ తెగ వైరల్ అవుతుంటాయి సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ జరుగుతుండడం కామన్గా మారిపోయిన సంగతి తెలిసిందే వీటిని కొందరు సెలబ్రిటీలు పట్టించుకోవడం మానేస్తుంటే మరికొందరేమో చాలా ఫీల్ అవుతుంటారు ఇదే విషయమై రకుల్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది సోషల్ మీడియా ఇప్పుడు అందరి చేతుల్లోకి వచ్చేసింది అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండటం డేటా ప్యాక్లు సరసమైన ధరలు ఉండటంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వాడుతున్నారు అయితే దురదృష్టవశాత్తు మన దేశంలో చాలామందికి ఎలాంటి పని పాట ఉండదు అందువల్ల ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడటం పిచ్చి పిచ్చి కామెంట్ చేయడం అలవాటుగా మారిపోయింది ఇతరులని ట్రోల్ చేయడం తప్ప వారికి ఇంకేమీ పని ఉండదు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె మాటల్ని చాలామంది సమర్థిస్తున్నారు సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ వల్ల సెలబ్రిటీలు ఎంత ఆవేదనకు గురవుతున్నారో రకుల్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని అంటున్నారు గతంలో నటి అవనీత్ కౌర్ పోస్ట్కి విరాట్ కోహ్లీ లైక్ కొట్టడంపై జరిగిన రచ్చకి సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందించింది కోహ్లీ లైక్ కొట్టాక అవనీత్ కౌర్ ఇన్స్టా అకౌంట్కి 2 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారట ఇది చాలా బాధ కలిగించే విషయం మనం ఎంత ఖాళీగా ఉన్నామో ఇలాంటి సంఘటనల వల్ల తెలుస్తుంది అసలు కోహ్లీ కావాలని లైక్ కొట్టాడా పొరపాటున జరిగిందా అన్నది ఆలోచించకుండా ఆమె అకౌంట్ని ఫాలో అయిపోయారు జనాలు సోషల్ మీడియా చూస్తూ సమయాన్ని ఎలా వృధా చేస్తున్నారో ఇలాంటి సంఘటనల వల్ల తెలుస్తుంది అంటూ నెటిజన్లకు చురకలు అంటించింది రకుల్ ప్రీత్ సింగ్